ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను ఎక్కడో చూశాను. నిన్ను ఎక్కడ చూశానో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. నీకేమైనా గుర్తుందా? మామా తను 1-2 సార్లు ట్యాప్స్ రిపేర్ చేయడానికి మన ఇంటికి వచ్చాడు రామ్. అప్పుడు చూసుంటావు. ఇతను ఇంటికి రావడం నేనెప్పుడు చూడలేదు మేడం. నువ్వు రోజు ఏమైనా డ్యూటీకి వస్తున్నావా ఏంటి? ఒకవేళ వచ్చినా ఎప్పుడూ ఆ ఫోన్ చూస్తూనే కూర్చుంటావు. మామా మామా మామ హాల్లో లేడేంటి? బయట ఉన్నాడా? అయినా మీరేంటి పిన్ని, ప్లంబర్ని ఇంటికి పిలిచి అంత కంగారు పడుతున్నారు? వీడింటికి వస్తే కంగారు పడవారా? సీత కిడ్నాప్ అయినప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరొచ్చినా కంగారుగా ఉంది రామ్. ఈ ప్లంబర్ కొత్తవాడు కాదు కదా మేడం, మీకు తెలిసినవాడే కదా. ఆఖరికి వాచ్మెన్ కూడా లాజిక్లు అడుగుతున్నాడు. మామా రా మామా. మామా మహా, సీత వస్తోంది. వీడిని చూసిందంటే గుర్తుపడుతుంది. ఆ! అమ్మో నా చెయ్యి! అయ్యో అమ్మా, ఏమైంది పిన్ని? నొప్పిగా ఉంది రామ్. సీత, కిచెన్ లో ఆయింట్మెంట్ ఉంది, కాస్త తెచ్చిపెట్టు. అర్చన రాసుకుంటుంది. మీరే లోపలికి వెళ్ళి రాసుకోవచ్చు కదా పిన్ని. ఆయింట్మెంట్ తెచ్చిస్తే సీతేమీ అరిగిపోదులే రామ్. త్వరగా తీసుకురా సీత. సరే తెస్తాను. ప్లంబర్, నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావు? మేడ మీద అర్చన గదిలో ఉన్న వాష్రూమ్ కి వెళ్ళి ట్యాప్ రిపేర్ చేయి. వెళ్ళో. అర్చన, నువ్వు కూడా లోపలికి వెళ్ళి చేతికి ఆయింట్మెంట్ రాసుకో. సీతకి పని చెప్తుంటే రామ్ ఫీల్ అవుతున్నాడు. అదేం లేదు పిన్ని. ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టారు? సీత నాగుని చూడకూడదు. సీత త్వరగా బయటికి వస్తే బాగుంటుంది. తనకి బై చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. హే, పైకి మెట్లున్నాయి, పైకి వెళ్ళు. అక్కడే రూమ్ ఉంది, త్వరగా వెళ్ళు. దొరికింది. హే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సీత, ఇక్కడున్నా. ఓ లోపలికి వచ్చారా? ఆ, కూర్చోండి, ఆయింట్మెంట్ రాస్తాను. ఎక్కడ చూస్తున్నారు అత్తయ్య? ఆయింట్మెంట్ ఇలా ఇవ్వు సీత. నేను రాస్తాను, కూర్చోండి. వద్దు సీత, నేను రాసుకుంటాను. బయట నీకోసం రామ్ వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. ఈ మాత్రం దానికి మీరు లోపలికి వచ్చి ఉండొచ్చు కదా.
నాతో కిచెన్ లో వెతికించడం దేనికి? అప్పుడు సిచ్యువేషన్ వేర్లేదు సీత. హా? ఏంటి? ఏం లేదు త్వరగా వెళ్ళు. రామ్ వెయిట్ చేస్తున్నాడు. ఇచ్చావుగా, వెళ్ళు. హ్మ్. మీ తోడి కోడలికి ఆయింట్మెంట్ ఇచ్చానత్తా. నేను రాస్తాను అంటే వద్దు అంది. మీరే రాయాలేమో, వెళ్ళండి. పాపం అలా ఎలా చేయి కాల్చుకుందో అర్థం కావడం లేదు. అంతా ఆవిడ కర్మ. వీళ్ళ మధ్య ప్లంబర్ గురించి టాపిక్ రాదు కదా. వస్తే ప్లంబర్ ఎవరని సీత అడుగుతుంది. ఏంటి మామా, నాతో చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు? నీకోసం ఇంట్లో వెతికాను, నువ్వు కనిపించలేదు. నేను విద్యా అత్తమ్మ రూమ్ లో ఉన్నాను. మన రూమ్కి వచ్చేసరికి నువ్వు లేవు. ఏమైంది అర్చన? నాగుగాడు పైకి వెళ్ళాడు. వాణ్ణి సీత చూడలేదు కదా? లేదు మహా. నువ్వు బయటున్నావని వచ్చాను. బయలుదేరాలి అనుకున్నాను గాని నాకు రావాల్సింది తీసుకోకుండా ఎలా వెళ్ళాలి అని ఆగాను. నాకివ్వాల్సింది కూడా నువ్వు ఇవ్వలేదు కదా. అవును, మనిద్దరం ఇచ్చిపుచ్చుకుంటే నువ్వు లోపలికి, నేను ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఆ, ఇక్కడ ఇంట్లోకి వెళ్దాం మామా. అటు చూడు మహా, పట్ట పగలు అది ఆరు బయట ఎలా తెగించేశారో. ఏయ్, నువ్వు ఉండవే. ప్లంబర్ వచ్చాడని రామ్ సీతకి ఎక్కడ చెప్తాడోనని నేను టెన్షన్ పడుతున్నాను. ప్లంబర్ గురించి మాట్లాడుకునే మూడ్లో ఉన్నారా వాళ్ళు? నీకివ్వాల్సింది ఇచ్చాను, మరి నాకివ్వాల్సింది ఇవ్వు. నువ్వు అబ్బాయివి కాబట్టి ధైర్యంగా ఇచ్చావు. నేను ఆడపిల్లని కదా, నాకు సిగ్గు. సిగ్గుపడ్డానికి ఇక్కడ ఎవరున్నారు? అక్కడ 2 అత్తలున్నారు. వాళ్ళకి అర్థమైంది, అటు తిరిగారు. ఆలస్యం చేయకుండా ఇచ్చేయ్. ఐ లవ్ యూ బంగారం. బాయ్. బాయ్ మామా. ఏంటత్తలు, సిగ్గు లేకుండా సినిమా చూసినట్టు చూసారా? మేమేం చూడలేదు. మీరు చూసారని నాకు తెలుసు. చూడనట్టు నటించకండి. చిచి, మేమెందుకు చూస్తాం? నన్ను ఆ కిడ్నాప్ ఎవరు చేయించారో కానీ అప్పటి నుంచి నా మామకి నా మీద ప్రేమ రెట్టింపైపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.